ఆడవాల్మీకి జోహార్లు ఎక్కడికి వచ్చింది? విజ్ఞాన్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం. నైట్ కి ట్రెండింగ్ లో అవ్వాలి అని అంటే మీరిచ్చే ఐడియాస్ ఏంటి? ఆడవాళ్ళు మీకు జోహార్లు షోలో పార్టిసిపేట్ చేస్తే చాలు. ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటే చాలు, ఓవర్ స్టార్. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్. నీకు అనుష్క శర్మ రా అమ్మా రా తీసుకెళ్ళమ్మా నా విరాట్ ని ఖాళీగా ఉన్నాడు అని చెప్తాను. మరి పెళ్లి నైటీతో చేసుకోవాలి. పెళ్లి నైట్ తో కాదమ్మా మగాడితో చేసుకో బాగుంటుంది. కుమారి ఆంటీ లాగా లివర్ ఎక్స్ట్రా అని చెప్పి 1000 రూపీస్ కి అమ్ముకుంటే నీ లివర్ కూడా తీసి ఇచ్చేయి పోతే పిడపోతుంది. బీటెక్ లో 48 సబ్జెక్ట్స్ ఉన్నాయని రీల్ చేయాలి. ఎందుకు ఎగ్జామ్ లైవ్ పెట్టు. బెండకాయ దొండకాయ రవి అని నా గుండెకాయ. మా ఇంట్లో పెరుగు లేదు, నా చెల్లికి తిరుగులేదు. నైట్కి నైట్ ట్రెండింగ్ లో అయిపోవాలంటే మగవాళ్ళకి బట్ట పొట్ట తగ్గించే మెడిసిన్ కనబడతారు. మా డాడీ 20 ఇయర్స్ నుంచి వెతుకుతున్నాడు. మా డాడీ వల్లనే అవ్వలేదు, నీ వల్ల ఏమవుతుంది? నైట్కి నైట్ ట్రెండింగ్ అవ్వాలంటే గులకరాళ్ళతోటి వంట చేస్తానని చెప్పి ఒక వీడియో తీసి పెడితే సరిపోతుంది. గుణకరాల సాంబార్, గుణకరాల చట్నీ చేయండి. అది చేసి మీ ఆయనకే పెట్టండి ఫస్ట్. క్రేజీ ఆన్సర్స్ వచ్చారు. వరల్డ్ కప్ తీసుకురారా. సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటే బాగుంటది, కానీ ఎవరిని చేసుకుంటా అన్నది ఆవిడ డైరెక్ట్ విరాట్ కోహ్లీ రా మనం. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ షో చూస్తే వస్తుంది మధ్య. నా పేరు తనూజ. నువ్వు ఈడ చెప్పినావు, రేపు పొద్దున కాలేజ్ చెప్పినాక ఇంటర్వ్యూ పోయినావు అనుకో, వాట్ ఈస్ యర్ నేమ్ అంటే లేచి మజా అన్నాం అనుకో. ఏం చదువుకుంటున్నాడా? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? పైకి పోదామనే. ఏ మాట్లాడి నోరిచ్చు. యు వాంట్ ద పెళ్లి? నో 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 నో. వైరే చిల్ అవ్వాలి. చిల్లులు పట్టే వరకు చిల్లవు, దాని తర్వాత రిలీజ్ అవ్వు. ఏదో ఒకటి చేయనా హ్యాపీగా. నిన్ననే కొన్న కొత్త చీర. నా పేరు ప్రసన్న. స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి. స్టూడెంట్ కాదు, లెక్చరర్. హెచ్ఓడియా. ఏంటి మేడం ఇంత అందంగా ఉన్నారు? ఏంటి మేడం ఇంత చిన్న ఏజ్ లో మీరు హెచ్ఓడి అవడం ఏంటి మేడం? ఏదో అలా జరిగిపోయింది సార్. మీరు ఏదో నేను ఇప్పుడే ఇంటర్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ వచ్చా అని అంటారేమో అని అనుకున్నాను. పాతకాలంలోనే పాస్ అయ్యొచ్చా? పాస్ అయ్యారు. నాకేమో ఏజ్ తెలుస్తుంది, మీకేమో తెలియట్లేదు. లేదన్నా, మీకు కూడా తెలియట్లేదు. మీరు హెచ్ఓడి ఏ డిపార్ట్మెంట్ అండి? మెక్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్. వెరీ గుడ్ అమ్మా, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. వైజాగ్ కి బీచ్ అందం, విజ్ఞాన్ కాలేజ్ కి ఈ జ్యోత్స్న. నిజంగా వైజాగ్ లో బీచ్ అంత అందంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ విజ్ఞాన్ కాలేజ్ కి మాత్రం. ఏం చేస్తున్నావు? వాట్ యు స్టడీయింగ్? ఎంసీఏ డిపార్ట్మెంట్. ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దామని? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందరూ ఆ నదులనే కలవండి మొత్తం. ఈ కాలేజ్ లో నేనే అందాల భరిణి. నా పేరు హరిణి. వెరీ గుడ్. ఏం చేస్తున్నావు? విచ్ డిపార్ట్మెంట్? ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ ఫ్యాకల్టీ స్టూడెంట్? అది చెప్పు. స్టూడెంట్. ఓకే, నాకు డౌట్ ఉన్నది. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నాను? ఓకే, స్టూడెంట్ కాబట్టి ఏం చదువుకుంటున్నావు? నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్ చదువుతున్నావు. ఇంటర్మీడియట్? నో, బీటెక్ థర్డ్ ఇయర్. అది చెప్పచ్చు కదా మేడం.
అప్పుడప్పుడు మోగిస్తాను స్టూడెంట్స్ కి మోత. నా పేరు వసంత. ఇప్పుడు మాత్రం నో కన్ఫ్యూజన్, టీచర్ రా. ఏం చేస్తారు పిల్లలకి, ఏం చదువు నేర్పినారా? నేను ఐటీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ సార్. ఎలా ఉన్నారు మేడం పిల్లలు? డిసిప్లిన్ గా ఉంటారా కాలేజ్ లేకపోతే అల్లరి చేస్తారు? డిసిప్లిన్ గా ఉంటారు సార్. ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రం రాకింగ్. రాకింగ్ చూస్తాం, ఈ రోజు చూస్తాం. హాయ్ నాన్న, వాట్స్ యువర్ నేమ్? రవి, నిన్ను చూస్తే అనిపిస్తుంది అమ్మయ్య. నా పేరు సౌమ్య. ఏం చేస్తున్నాడు? వాట్ యు స్టడీయింగ్? బీటెక్ థర్డ్ ఇయర్ ట్రిపుల్ డిపార్ట్మెంట్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అరే ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో ఫస్ట్ రౌండ్ బుడగల రౌండ్. బుడగ పగిలిందా, పాయింట్ పీకింది. డంబుల్ ఇచ్చాం మీకు, జస్ట్ అది 200 grams డంబుల్, చాలా లైట్ గా ఉంటది. ఈ 2 fingers మధ్యలో అది హ్యాంగ్ అవ్వాలి. కింద సూదులు ఉన్నాయి ఆ డంబుల్ కి. ఆ బుడగ మీద పట్టుకొని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి ఎన్నో ఆన్సర్లు ఉన్నాయి. మీకు డౌట్ వచ్చింది లేకపోతే చెప్పిన ఆన్సరే మళ్ళీ చెప్పారు అని అంటే నేను బెలూన్స్ పగల కొట్టేస్తా. సో ఫస్ట్ మీరు మధ్యలో ఉన్నారు కాబట్టి డంబుల్ ఎత్తుకోండి, స్ట్రైట్ పట్టుకుంటానా, బెండ్ అవ్వకుండా. మొదటి ప్రశ్న, మొదటి పాయింట్ కోసం బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. ముగ్గురు ఆడతారు, 2 points వచ్చిన వాళ్ళు గెలుస్తారు. క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ లో మీకు నచ్చని పాయింట్ ఏంటి? నేను బాగుపడితే జెలస్ గా ఫీల్ అవుతారు. అలాంటి ఫ్రెండ్లు మనకు దగ్గర ఉండకూడదు ఫస్ట్. ఎస్, అక్కడ ఇక్కడ చెప్పకూడదు. వీళ్ళు చాలా డేంజర్ రా నాయన. మన దగ్గర అప్పులు చేసుకొని మళ్ళీ తిరిగి వరు. 3000 రూపీసే కదా, 3 lakhs వరకు వెళ్తుంది. జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న వాటికి అలగటం, చిన్న చిన్న వాటికి అలగడం. ఎక్కడికైనా వెళ్దామంటే ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తారు ఒకరు. రెడీ పోదామనేసరికి ఏమో రా మా మమ్మీ రా పోద్దంటుంది. మనకి తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం. సీక్రెటివ్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ డేంజరస్. యా 5 4 3 పాయింట్. కుర్చీని మాట్లాడబెట్టి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఉట్టి టీచర్లే ఆన్సర్ చేసే క్వశ్చన్స్. క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ బంక్ కొట్టినప్పుడు సినిమాలకో షికార్లకో వెళ్తారు. వచ్చి టీచర్ వేర్ డిడ్ యూ గో అని అంటే చెప్పే చిల్లర ఆన్సర్లు. తాతయ్య గారు అమ్మమ్మ గారు చనిపోయారు, బయటకు వెళ్ళారు. ఇద్దరు ఒకటే రోజు పోయారు. మా అక్క పెళ్లి. అక్క పెళ్లి, ఇంట్లో ఫంక్షన్. ఎస్, స్టమక్ పెయిన్ వచ్చింది. ఈ కడుపు నొప్పి అనేది ఒకటి ప్రతి స్టూడెంట్ దగ్గర ఉంటది. ఇన్ఫాక్ట్ నా బిడ్డ కూడా ట్రై చేసింది నా మీద. మార్నింగ్ గా బయలుదేరాను, బట్ హెవీ రైన్ ఊర్లో. ఏ ఊరమ్మా? మేము కూడా అందరూ వచ్చి ఆ ఊర్లోనే ఈ ఉంటాం. ఊర్లో పడలేదేమో, మా ఊర్లో పడింది. మా అందుకే ఊర్లో పడ్డది వాన. మదర్ కి హెల్త్ బాగాలేదు మేడం, నేనే అన్ని పనులు చేయాల్సి వచ్చింది, అందుకే లీవ్ తీసుకున్నాను. ఫుల్ మేకప్ వేసుకున్నాను, కొంచెం టైం పట్టేసింది. హెచ్ఓడి లాగా మీరు ఏం చేస్తారు? అలాంటి ఆన్సర్లు చెప్తారు, చెప్పండి ఫస్ట్. అటెండెన్స్ తీసేస్తాం సింపుల్ గా, ఇంకేముంటుంది. మీ చేతిలో అసలైన బ్రహ్మాస్త్రం ఉంది. నాకు పెళ్లి చూపులు జరిగాయి, అందుకే కాలేజ్కి రాలేకపోయాను. అటెండెన్స్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కదా, ఎందుకని పేరెంట్స్ వద్దన్నారు. 5 4 3 భయ్యా, ఇది మీరు 200 అన్నారు, చాలా వెయిట్ ఉంది. 1 kg. ఇటొక పాయింట్, ఇటొక పాయింట్. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిల్లో ఎలాంటి క్వాలిటీని చూస్తారు? హైట్ మినిమం 6 feet చాలు. నువ్వు మాత్రం 4 ఉండే. బియర్డ్ ఎక్కువ ఉండాలి. జిమ్ బాడీ కావాలి. జింబోడి కావాలా? నువ్వు మాత్రం కుంభాలు తిత్తి. సిల్కీ హెయిర్. సిల్క్. అందంగా మీలా ఉండాలి. మంచి డ్రెస్ సెన్స్ ఉండాలి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రోజుకి సిట్టింగ్ అయ్యాలి. రోజు నాతో కూర్చొని మాట్లాడాలంట. ఎందుకు నాన్న, నీ కీళ్ళ నొప్పులా? నిల్చలేవా? ఏం చేసినా ఇద్దరం కలిసే చెయ్యాలి. ముసలోడే గాని మహానుభావుడు. హరిణి కొంచెం రిలాక్స్, చేతులు రిలాక్స్. తనుజ చెప్పు, ఆన్సర్ చెప్పు. వెయిన్స్ కనిపించాలి, నరాలు. వెయిన్స్ కనబడాల. ఎంత బాండ్. ఓకే, కనీసం ఒక చౌకన్నా రింగ్ ఉండాలి. రిలాక్స్. కొరియన్ అబ్బాయిలా ఉండాలి.
నీకు ఇండియాలో పనికిరారే. నువ్వు ఒక పని చేయి, నువ్వు ఆ చేయిలో పెట్టు. అదే ఎవరు తప్పు చేసినా ఫస్ట్ సారీ తనే చెప్పాలి. సారీ హరిణి, నీకు నొప్పి అవుతుంది. అక్కడ హ్యాండ్ ఎందుకు ఎక్స్చేంజ్ చేశారు? అక్కడ ఒక్క రింగ్ కావాలన్నది మేడం. మాకు కావాలి. ఆవిడ నరాలు కావాలి. చెప్పు చెప్పు, నీకేం క్వాలిటీ కావాలి? ఫస్ట్ ఫస్ట్ సంవత్సరానికి ఒక 2 ట్రిప్పులు చాలు. చూడు ఇట్లాంటి ఆన్సర్. ఇప్పుడు చూడు అందమైన ఆన్సర్ వస్తుంది చూడు. లాంగ్ డ్రైవ్ అడిగితే లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళాలి. సేమ్ ఆన్సర్. తిను లాంగ్ ట్రిప్ అంది కదా అన్నదా? ఇంకోటి మార్చేద్దాం మరి. నైట్ రైడ్. నైట్ రైడ్. చూసారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. చీటింగ్ అంటే ఇది. చేయబెట్టు. అక్కడ చేంజ్ చేశారు కదా. ఆన్సర్ చెప్పు. అర్జున్ రెడ్డి లాంటి కోపం కావాలి. కోపం కావాలి. అత్తయ్య గారు ఏం చేసినా సరే ఇద్దరికి సపోర్టివ్ గా మాట్లాడాలి తప్ప నా ఒక్కరికే. నిత్య గారు చూస్తారు షో. ఇంటికి వెళ్ళాక కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఇచ్చిన షాపింగ్ చెప్పారు. క్యూట్ అండ్ హ్యాండ్సమ్ లుకింగ్ ఉండాలి. అది మీరు ఆడవాళ్ళ రాబందుల ఆడవాళ్ళు హెయిర్ కలర్ వేసుకుని ఉండాలి. అవును హరిణి, హెయిర్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి, వెరీ ఇంపార్టెంట్. వైట్ హెయిర్ వస్తే కష్టం కదా. ఐ కాంట్ హెల్ప్ ఇట్. నాకు తినిపించాలి. నాకు తినిపించాలి. చెప్పు నాన్న. ఇంట్లో పని చేస్తే గుర్తించాలి. అది రికగ్నైజ్ చేయాలి. నాకంటే కార్ కొనాలి. 5 4 3 2 1. నువ్వు రిలాక్స్ అవ్వు, కొంచెం రిలాక్స్ అవ్వు, నేను పట్టుకుంటా. బాగా హ్యాపీగా ఉంది కదా కేశవా? పాయింట్ వచ్చింది, కానీ రౌండ్ విన్నర్స్ మాత్రం కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ విన్నర్స్ కి 3000 రూపీస్. ఓకే, మా సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిపోయారు. ఒక వైపు స్టూడెంట్స్, ఇంకో వైపు ఫ్యాకల్టీ. మేడం మీ పేరు? నా పేరు సుధామాధురి. సుధామాధురి గారు, ఏ వయసు పిల్లలకి చెప్తున్నారు? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్? ఫైనల్ ఇయర్ ఎంసీఏ థర్డ్ ఇయర్. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మేడం? ఐఎమ్ డాక్టర్ నిర్మల, ఫస్ట్ బీటెక్ కి చెప్తాను, హెడ్ అడ్మిషన్స్. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఐఎమ్ లక్ష్మీ దుర్గా, అడ్మిన్ డిపార్ట్మెంట్. అడ్మిన్ డిపార్ట్మెంట్. నా పేరు జ్యోతి, ఐఎమ్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ ఐటీ. థర్డ్ ఇయర్ ఐటీ. హిమబిందు, థర్డ్ ఇయర్ డిప్లొమా. థర్డ్ ఇయర్ బీటెక్. ఏం చదువుతున్నావు కూడా క్లారిటీ లేదు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు. చదువుకున్నాం, అందుకే ఇక్కడికి వచ్చాం. అందుకే వచ్చా. డిప్లొమా చేస్తున్నా, ఇంజనీరింగ్ చేస్తున్నా తెలీదు. ఫస్ట్ డిప్లొమా చేసి బీటెక్ వచ్చాను. ఇప్పుడు ఏం చదువుకుంటున్నా అది చెప్పాలి కదా. బీటెక్ థర్డ్ ఇయర్ ట్రిపుల్ ఈ. మీ మమ్మీ డాడీ ఏమో చదువుకుంటుంది నా బిడ్డ. పూజిత థర్డ్ ఇయర్ ట్రిపుల్ ఈ. థర్డ్ ఇయర్ ట్రిపుల్ ఈ. బీటెక్. అరే సామాన్లు పట్టండి రా. అఫ్ కోర్స్ స్టూడెంట్స్ అంటే టీచర్స్ కన్నా ఎనర్జీగానే ఉంటాం, సో తగ్గేదేలే. అవును, స్టూడెంట్స్ కి డిప్లొమానా ఇంజనీరింగ్ తెలియదు. మర్చిపోండి. ఎలా మర్చిపోతా? స్టూడెంట్స్ వెనకుండా నడిపించేది టీచర్సే గానీ ఈసారి మేం తగ్గేదే లేదు. ఓకే, ఈ రౌండ్ ఏంటంటే మీది ఎల్లో కోన్స్, మీది ఆరెంజ్ కోన్స్. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎల్లో కోన్స్ ని ముట్టుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆరెంజ్ కోన్ ని ముట్టుకోకూడదు. స్ట్రైట్ క్రాస్ ల్యాండ్ సెట్ చేయాలి. ముగ్గురు వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ వెళ్తారు, మీరు ఫస్ట్ వెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళే ఫస్ట్ వెళ్తారు, సెకండ్ థర్డ్. అప్పటికి అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ వాళ్ళకి హైఫై కొట్టాలి. హైఫై కొట్టకుండా లైన్ దాటితే డిస్క్వాలిఫైడ్ అవుతారు, టీమ్ కి పాయింట్ వస్తుంది. 3 2 1 గో. తెలిసిందిరా, స్టూడెంట్ పవర్ ఏంటో తెలిసింది. చూడు చింత. సెకండ్ పాయింట్. ఇది మీరు గెలిచారంటే క్యాష్ ప్రైజ్ మీది. మీరు గెలిచారు అనంటే డ్రా అవుద్ది, గేమ్ ఇంకా ఇస్ అలైవ్. 3 2 1 ఆగచ్చుగా. 3 2 1
నాకు తెలుసు గో. బాగా అరుస్తున్నారు, బాగా డాన్స్ చేస్తున్నారు వీళ్ళే. 3 ఆరెంజ్లు పెట్టారు, నువ్వు మిస్ చేసావు పెట్టడం. నేను ఇట్లా అన్నా, నువ్వు అరే అవును అని రియలైజ్ అయ్యి వెనక్కి వస్తున్నావు, ఇవిడ వెళ్ళింది. హైఫై ఎక్కడ కొట్టింది? మధ్యలో. కాబట్టి ఆ పాయింట్ ఇటు. ఇప్పుడు ఏంట్రా మ్యూజిక్? నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. క్లియర్ గా చెప్పా, లైన్ లోపటనే హైఫై కొట్టాలి అని. నువ్వు అమ్మా నేను గెలుస్తానే అని వెళ్ళిపోయావు, పాయింట్ వాళ్ళకి ఇచ్చావు. ఇది డిసైడింగ్. మీకు పొరపాటున వచ్చింది పాయింట్. ఈ పాయింట్ గెలిస్తే మీరు రౌండ్ విన్నర్స్, ఈ పాయింట్ మీరు గెలిస్తే రౌండ్ విన్నర్స్. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి తగ్గేదిలే. ఇప్పుడు 3 ఆరెంజ్లు పెట్టి మీరు గెలిచినా అనుకుంటున్నారు కదా? ఇక్కడేం చేసాం? చెప్తా. లాస్ట్ టైం నువ్వు చేసావు, ఇప్పుడు ఈవిడ చేసింది. నేనేమన్నా కోన్ ని చక్కగా పట్టుకొని పరిగెట్టమన్నా, ఆవిడ కోన్ కింద పట్టుకుంది. బేస్ కోన్ ని కింద పట్టుకోవాలా, నువ్వు పైన పట్టుకున్నావు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, లైన్ దాటేటప్పుడు ఎలా వెళ్ళాలి? పాదం ఇట్లా పెట్టాలి. ఆమె ఇట్లా పెట్టింది. డిప్లొమానా ఇంజనీరింగ్ కాబట్టి ఈ పాయింట్ కూడా ఇక్కడికే. రౌండ్ విన్నర్. మాకు న్యాయం కావాలి. నాకు ఇలియానా కావాలి. దొరుకుతుందా? దొరుకుతుంది. నాకు శుభ్మన్ గిల్ కావాలి. రాడు కదా శుభ్మన్ గిల్ క్రికెట్ అరుచుకో. శుభ్మన్ గిల్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. Entertainers 3,000 rupees to the winners. Congratulations. వాళ్ళకి ఓకే, గేమ్ చాలా సింపుల్. బ్యాట్ తోని ఆ కాక్ ని కొడితే అల్ల పడాలి. ఫస్ట్ దాంట్లో 500, 400, 300, 200 నలుగురు 1 minute వరకు ఆడుతూనే ఉంటారు. వస్తారు, ఇలా కొడతారు. పడితే పడింది, లేకపోతే లేదు. నెక్స్ట్ కి వెళ్ళిపోవాలా. షటిల్ కాక్ కొట్టే ముందు కాక్ ని పట్టుకొని అట్లా ఒక రౌండ్ కుంటుకుంటూ మీ పొజిషన్ కి రావాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. స్పీడ్ అవుతుంది. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్.
300 ప్లస్ 200 ఇస్ ఈక్వల్స్ టు 500. ఆ 400 ఇది వేయట్లేదు ఎందుకంటే నెట్లకి వెళ్ళి తీసి మళ్ళీ కొట్టావు కాబట్టి అది కౌంట్ చేయట్లేదు. సో 300, 200, 500 ఇస్ యువర్ స్కోర్. మీరు 600 వేస్తే తోపులు టేక్ ఏ పొజిషన్ తీసుకురండి రా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి అండర్ స్టామ్ లాంటి సీమనే చూడతది వీడి గారడి. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. జరగండి 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 స్టారు లోపటైన స్టారు వచ్చనండి. టైమ్ అప్. 500 ఒకటి, 400 ఒకటి, 300 ఒకటి, 200 ఒకటి, 500 మీదైతే 1400 రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్, సూపర్ గా ఆడారు. 4000 రూపీస్. విజ్ఞాన్ కాలేజ్ విశాఖపట్నంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మండలి కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు